హాయ్ నమస్తే అండి. నేను సారంగపాణి. గార్డెన్ టూర్లో పార్ట్ 1లో మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పండ్ల మొక్కలు చూపించడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2లో కొన్ని మొక్కలు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తుంది బంగనపల్లి రకానికి చెందిన మామిడి చెట్టు. ఇది మధ్యలో ఒకసారి విరిగిపోతే మళ్ళీ చిగురు అనేది వచ్చింది. ఇది హిమాయత్కు సంబంధించినటువంటి మామిడి చెట్టు. ఇది నాటి మనం 2 సంవత్సరాలు అవుతుంది. మీరు చూడొచ్చు చిగురులు అనేటివి బాగానే వచ్చినాయి. మన దగ్గర ప్రస్తుతానికి 7 మామిడి చెట్లు అనేది 7 రకాలకు సంబంధించిన మామిడి చెట్లు అనేది మన దగ్గర నాటుకోవడం జరిగింది. ఇవన్నీ అంటు మొక్కలే. మీరు చూస్తుంది ఇది దసరి రకానికి చెందిన మామిడి చెట్టు. ఇది నాటుకొని కూడా సంవత్సరం దాటుతుంది. ఇది గత సంవత్సరం పూత అనేది వచ్చింది. కాకపోతే మనకు పూత అనేది మనం అది నాటిన తర్వాత ఒక 3 సంవత్సరాల వరకు పూత అనేది మనం ఉంచొద్దు. ఇది పెద్ద రసాలు రకానికి చెందిన మామిడి చెట్టు. ఇది మనం నాటుకొని ఇది కూడా సంవత్సరం అవుతుంది. ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి పూతతోనే ఉన్నది తీసుకొచ్చి నాటడం జరిగింది. మీరు చూడొచ్చు ఒక్కొక్క రకం మామిడి చెట్టుకు ఒక్కొక్క రకమైన ఆకులు తేడా అనేది కనిపిస్తుంది. ఇది పునాస మామిడి. ఇది మీకు తెలిసే ఉంటుంది. సంవత్సరంలో 2 సీజన్లు ఇది కాత అనేది కాస్తుంది. ఇటు పచ్చడికి కానీ అటు పండ్లు తినడానికి కానీ బాగానే ఉంటాయి. ఇది నాటి మనం సంవత్సరం అవుతుంది. ఇది కొత్తపల్లి కొబ్బరి రకానికి చెందిన మామిడి చెట్టు. ఇది నాటి 2 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఇది మధ్యలో ఒకసారి పశువులు అనేటివి మేయడం వల్ల అది మళ్ళీ చిగురు అనేది వచ్చింది. మన దగ్గర ఉన్న ఈ మామిడి చెట్లన్నీ 2 సంవత్సరాలకు తక్కువ ఉన్న వయసు మొక్కలే. గతంలో మనం మామిడి మొక్కలు చాలా నాటాము. అవి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి నాటడం జరిగింది. ఈ చెట్టు పేరు మర్చిపోయినా, ఐడియా లేదు. ఇది మనకు పచ్చడి స్పెషల్ అని చెప్పారు. సంవత్సరంలో 2 సీజన్లు కాత అనేది వస్తాయని చెప్పారు. ఈ కాయలు అనేటివి ఎక్కువ పులుపు ఉంటాయని చెప్పారు. ఈ మొక్కలు అనేటివి అన్నిటికీ నర్సరీలో ట్యాగ్ అనేది వేసి వచ్చినాయి. ఈ పేరు అనేది ఒకటి నేను మర్చిపోయినా. అది వర్షానికి ఆ ట్యాగ్ అనేది తడిసిపోయింది. ఇది మీరు చూస్తుంది లిచ్చి చెట్టు. ఇది సీడ్ ద్వారా పెంచిన చెట్టు. మన దగ్గర ఇంతకుముందు సీడ్ ద్వారా పెంచిన మొక్కను తీసుకొచ్చి నాటుకోవడం జరిగింది. బ్యాళ్ళకి అది అప్పుడు ఈ మట్టి పోయించక ముందు ఏనే గుండల్లో చిన్నగా మనం మట్టి ఉన్న ప్లేస్లో పెడితే అది ఎండిపోవడం జరిగింది. మళ్ళీ నేను ఆన్లైన్లో ఇది తెప్పించడం జరిగింది. గ్రాఫ్టెడ్ మొక్క కోసం మనం ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ సీడ్ నుండి తయారు చేసిన మొక్కనే వచ్చింది. అయినా పర్లేదు. ఇది జీడి మామిడి చెట్టు అండి. ఇది నాటి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు చూడొచ్చు ఇది పోయిన సంవత్సరమే కాత అనేది వచ్చింది. ఇది నాటిన సంవత్సరం నుండి పూత అనేది వచ్చింది. కానీ మొదటి సంవత్సరం నేను దాన్ని తుంచేసిన. ఆ తర్వాత సంవత్సరం వదిలిపెట్టేసరికి కాయలు అనేది పర్లేదు. ఆ జీడి మామిడి టెంక్ అనేది మీరు చూడొచ్చు క్లియర్గా. ఒక 5-6 కాయలు అయితే కాసింది. పర్లేదు, మన వాతావరణానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకున్న ఖాళీ స్థలంలో వేస్తే కొద్ది గొప్ప వచ్చినా బాగానే ఉంటుంది. ఇది బత్తాయి చెట్టు. మన దగ్గర బత్తాయి చెట్లు 2 వేయడం జరిగింది. ఇదొకటి, ఇంకోటి కొంచెం అది మొన్న ఎండలకు బాగా వడలిపోయింది. అది ఆల్రెడీ చనిపోతుంది అనుకున్నాం. కానీ ఈ మొక్క అనేది మళ్ళీ చిగురిచ్చింది. ఇది మీరు చూస్తుంది బాదం చెట్టు అండి. ఇది నర్సరీలో
వీటి పేరు మాత్రం ట్యాగ్ బాదం ఆల్మండ్ అనే రాసింది. కాకపోతే నర్సరీలో కొన్ని మనకు తెలియని చెట్లు కూడా మనం తీసుకున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇలాంటి చెట్టు ఇంకోటి చూపిస్తా. ఇది కమలా చెట్టు అని చెప్పారు. కమలా పండు అంటే మరి అది బత్తాయి లాగానే కాస్తుంది అని చెప్పారు. అది దాని మామూలుగా పులిహోరకి ఇట్లా వాడుకుంటారని చెప్పారు. ఈ చెట్టు నాటి మనం 3 సంవత్సరాలు దాటుతుంది. చెట్టు అయితే పర్లేదు, బలంగానే తయారైంది. పోయిన సంవత్సరం పూత అనేది కూడా వచ్చింది. ఈసారి ఆ పూత అనేది ఖచ్చితంగా నిలబడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చెట్టు బలంగా అయింది కాబట్టి అది కాత అనేది వస్తుంది. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు అండి. ఇది నాటుకొని 3 సంవత్సరాలు దాటుతుంది. నాటిన సంవత్సరం నుండి విపరీతమైన పూత అనేది వచ్చింది. ఒక 2-3 కాయలు అనేది తయారైనాయి పోయిన సంవత్సరం. కాకపోతే అది పూర్తిగా అది పక్వానికి రాకముందు అది రాలిపోయింది. ఇందులో 2 రకాలు ఉంటాయి. కొంచెం పులుపు ఉంటుంది, ఒకటి స్వీట్ అనేది ఉంటుందని తెలిసింది. కాకపోతే కాయ అనేది గ్రీన్ నుండి ఎల్లో మారిన తర్వాత కొంచెం స్వీట్గానే ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ఆవకాడో చెట్టు. మన దగ్గర ఆవకాడో చెట్లు ఇంతకుముందు ఒకటి ఇది సీడ్ నుండి వచ్చిన చెట్టే. ఇంతకుముందు సీడ్ నుండి వచ్చిన చెట్టు నాటితే అది 5 సంవత్సరాల కింద నాటడం జరిగింది. కాకపోతే బ్యాళ్ళ కదా అప్పుడు మట్టి పోయించకపోయినప్పుడు అది కింద ఎనగుండ్ల వేడికి చనిపోయింది. తర్వాత నేను గ్రాఫ్టెడ్ మొక్క ఆన్లైన్ ద్వారా తెప్పించిన, అది కూడా అది ఎండలకు ఎండిపోయింది. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక 6 నెలల క్రితం నాటినది. కొంచెం మొక్క పెద్దదే తీసుకొచ్చి నాటిన. చూడాలి ఈసారి. ఇది మీరు చూసేది నేరేడు చెట్టు అండి. ఇది నేరేడు చెట్టు. ఇది నాటి 3 సంవత్సరాలు దాటుతుంది. మీరు చూడొచ్చు, మనం ప్రతి చెట్టు ఒక 5 ఫీట్ల వరకు వాటి కొమ్మలు అనేటి ప్రూన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కింద ప్లేస్ అనేది మనకు చూడనీకి కానీ తిరగనీకి కానీ ఈజీగా ఉండాలి. ఈ ఏరియా అంతా కొంచెం పాములు అనేది తిరుగుతాయి. కొంచెం మనకు ఆ కొమ్మలన్నిటి కింది ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఒక 5 ఫీట్ల వరకు నేను కొమ్మలు అనేటివి ఏవి కిందికి ఉంచలేదు. ఇది మీరు ఇప్పుడు చూస్తుంది పనస చెట్టు అండి. ఇది మీరు చూడొచ్చు, కంప్లీట్గా 2 రాళ్ళ మధ్యలో కొంత మట్టి ఉన్నది. అందులో పెట్టడం వల్ల చెట్టు అనేది అయితే పికప్ అయింది. ఈ సంవత్సరం అనేది మనకు ఈ మొక్కలను మనం కాపాడగలిగితే దక్కే అవకాశాలు ఉంటాయి. ఇది పోయిన సంవత్సరం ఆల్రెడీ ఎండిపోయింది అనుకున్నా. ఆ రాళ్లకు ఆ హీట్కు బాగా డ్యామేజ్ అయినాయి మొక్కలన్నీ. ఏవైనా మొక్కలు ఎండిపోయిన చోట మళ్ళీ కొత్త మొక్కలు అనేది నాటడం జరుగుతుంది. ఇది గ్రీన్ యాపిల్ అండి. గ్రీన్ యాపిల్ చెట్టు. ఇది పెట్టి ఇది సంవత్సరంన్నర దాటుతుంది. కాకపోతే ఎండకు మొత్తం ఆకులు అనేటివి అన్నీ రాలిపోయినాయి. మళ్ళీ కొత్త చిగురు వచ్చింది. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది లక్ష్మణపల్ అండి. లక్ష్మణపల్. కాకపోతే ఈ ఆకంతా కొంచెం దానికి ఏదో రోగంలాగా వచ్చింది. ఇది మీరు ఇంకోటి చూస్తుంది, ఇది రామపల్. ఇది యాదృచ్ఛికం ఏంటంటే ఈ రామపల్ ఆల్రెడీ పూత వచ్చింది. ఇది ఫస్ట్ నేను ఈ ప్లేస్లో ఫస్ట్ రామపల్లే పెట్టిన. కాకపోతే మనకు పక్కకు ఉన్నటువంటి మట్టి మిషన్తో తీసి ఇక్కడ పోయడం వల్ల రామపల్ అనేది చెట్టు పోయింది. ఆల్రెడీ అక్కడ పోయింది కదా అనే ఉద్దేశంతో లక్ష్మణపల్ అనే చెట్టు ఆడ పెట్టిన తర్వాత అనుకోకుండా ఒక 6 నెలల తర్వాత ఇది మళ్ళీ చిగురు వచ్చి అది స్పీడ్గా ఎదిగింది మొక్క. కాకపోతే ఇప్పుడు ఏ మొక్క తీసినా కూడా ఆ 2 అనేది డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఉండని అని చెప్పేసి అట్లనే ఉంచడం జరిగింది. లక్ష్మణపల్ అనేది మనకు క్యాన్సర్కు చాలా మెడిసిన్ అని చెప్తారు. నా దగ్గర ఉన్న ఎన్ని రకాల మొక్కలన్నీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇది సపోటా చెట్టు అండి. మన దగ్గర సపోటా చెట్లు 2 పెట్టడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం పూత అనేది వచ్చింది. మీరు చూడొచ్చు, చిన్నగా పిందెలు అనేటివి అవపడుతున్నాయి.
ఇది నాటి 2 సంవత్సరాలు దాటుతుందండి. ఇదంతా మట్టి ఒక రకమైన మట్టి కాదు, మనం పోయించింది 2-3 రకాల మట్టి కాబట్టి ప్లేస్ని బట్టి మొక్కలన్నిటి ఎదుగుదల ఉన్నది. ఇది పాల్స చెట్టు అండి. దీన్ని ముర్రి పండ్లని అంటారని తెలిసింది. ఇది పరికి పండ్ల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. ఇవి సమ్మర్లో జ్యూస్ చేస్తారని తెలిసింది. ఇది మన దగ్గర అయితే ఖాతా రాలేదు. చూడవచ్చు, చెట్టు అయితే బలంగానే తయారైంది. ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు చూడడానికి చాలా అందంగా అవపడతాయి. మీరు చూడొచ్చు వీటి చిగుర్లు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం 2 మొక్కలు తీసుకొచ్చి నాటడం జరిగింది. అంటే ఒకటే పోల్కి 2 వైపులా నాటడం జరిగింది. మీకు తెలుసు, డ్రాగన్ ఫ్రూట్ అంటే దానికి సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకోసం మనం సిమెంట్ పోల్ ఒకటి పెట్టి దాని పక్కకు 2 వైపులా 2 చెట్లు నాటడం జరిగింది. ఒకటి వైట్ కలరు, ఒకటి పింక్ కలర్ అని చెప్పారు. కాకపోతే అది మనకు ఫ్రూట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఏ కలర్ అయినా నో ప్రాబ్లం. ఆ పైన వాటికి బ్యాలెన్సింగ్ కోసం మనకు ఒక బైక్ టైర్ అనేది వాటికి బ్యాలెన్స్ చేయడం కోసం పైన కట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, ఆ పైకి పోయిన తర్వాత పిలకలు అనేది మనం వదిలేయాలి. కింద మాత్రం మనం స్ట్రైట్గా ఒకటే పైదాకా పోయేటట్టు ఉంచి పైన మాత్రం మీరు చూడొచ్చు 2-3 ఒక చెట్టుకు ఒక 4-5 రకాల పిలకలు అనేది వచ్చినాయి. ఆ పైన కొమ్మలన్నిటి ఇది నాటిన కొన్ని రోజుల దాకా గ్రోత్ అనేది స్లోగా ఉంది. ఇది లాస్ట్ ఒక 6 నెలల నుండి చాలా స్పీడ్గా గ్రోత్ అనేది ఉన్నది. ఇది నిమ్మ చెట్టు అండి. ఈ నిమ్మ చెట్టు 2-3 ప్లేసుల నుండి మార్చడం జరిగింది. అది అంతకుముందు మట్టి పోయినప్పుడు కింద రాళ్ళల్లో పెడితే ఎండాకాలం ఎండిపోయేది, మళ్ళీ వర్షాకాలం వరకు మళ్ళీ చిగురొచ్చేది. అందుకోసం వేరే మట్టి పోయించిన ప్లేస్లో పెట్టేసరికి చెట్టు అనేది మనకు బలంగా తయారైంది. బ్యాళ్ళకి ఏంటంటే పక్కకే ఉన్న పుప్పటి చెట్టు మన వర్షాలకు ఇరిగి ఆ చెట్టు పైన పడడంతో మండలనేటివి అన్నీ ఇరిగిపోయినాయి. చెట్టుకైతే పెద్ద డ్యామేజ్ అయితే ఏం లేదు. ఆ కొమ్మలు అనేటివి ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చిగుర్లు అనేటివి వస్తున్నాయి. ఈ మొక్క జామ మొక్క అండి. ఇది తైవాన్ పింక్ రకానికి చెందిన జామ మొక్క. ఇది మనం నాటి 6 నెలలు అవుతుంది. ఇది నాకు తైవాన్ పింక్ జామ చెట్టు కావాలనే ఇది ఒక 10 నర్సరీలు తిరగడం జరిగింది. కాబట్టి చిన్న మొక్క దొరికింది, అయినా పర్లేదు, మనకు నచ్చిన మొక్క కాబట్టి చిన్నదైనా పర్లేదు మనం నాటడం జరిగింది. ఇంతకుముందు జామ మొక్క కూడా మన దగ్గర ఉండే వైట్ కలర్లో ఉన్నటువంటి పల్పు ఉన్న జామ చెట్టు ఉండే. ఇది మన దగ్గర సపోర్టలు 2 ఉన్నాయని చెప్పాను కదండి. మొదటి మీరు చూసిండ్రు, ఇది 2వ సపోర్ట్ చెట్టు. 2 పాల సపోర్ట్లే అంటారు. 2 గ్రాఫ్టెడ్ చెట్లే ఇవి. మనకు ఇది కూడా పోయిన సంవత్సరం పూత అనేది వచ్చింది. ఈ సంవత్సరం కాసే అవకాశాలే ఉంటాయి. ఇది నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఆల్మండ్ చెట్టు అని, అది ఇది సేమ్ ఉన్నాయండి ఆకులు. కానీ ఇది పీచ్ చెట్టు, ఇది పీచ్ అని చెప్పారు. ఇది చెట్టు మాత్రం సేమ్, అది ఇది ఆకులు మాత్రం సేమ్ ఉన్నాయి. చూడాలి మరి అది ఏ చెట్టు అయినా నో ప్రాబ్లం. ఇది మల్బార్ పిస్తా అండి. ఇది ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. పిస్తా చెట్టు అంటే ఈ మొక్క ఆన్లైన్లో వచ్చింది. అది ఇది మీరు పువ్వు అనేది చూసిండ్రు కదా, ఇది గ్రాఫ్టెడ్ మొక్క అనేది ఇదే మనకు గుర్తింపు. అది చిన్న మొక్కలు కూడా పూత అనేది ఉంటుంది. ఇది పంపర పనస చెట్టు అండి. ఇది బత్తాయికాయ లాగానే ఉంటుంది కానీ పెద్ద సైజు ఉంటుంది. ఇది పీనట్ బటర్ అండి. పీనట్ బటర్ అంటే మనకు చెర్రీ పండులాగా సైజు ఉంటుంది. కాకపోతే కాయ గ్రీన్ నుండి ఆరెంజ్కి మారుతుంది. టేస్ట్ మాత్రం
మన వేరుశనగ పప్పులాగా ఉంటుంది. మనకు పోయిన సంవత్సరం కాయలు కూడా కాసింది, ఒక 4-5 ఎక్కువ పిందెలు అనేది వచ్చింది, కానీ ఒక 4-5 మాత్రం మనకు తినడానికి రెడీ అయినాయి. ఇది యాపిల్ బేర్ మొక్క, అదే గంగరేగి చెట్టు. ఈ మొక్కను మనం ఇంతకుముందు కూడా 2-3 సార్లు నాటడం జరిగింది. ఇప్పుడు అవి ఎండిపోయింది. సో మళ్ళీ తీసుకొచ్చి ఒక 6 నెలల కింద నాటాను. ఇది డైరెక్ట్ మీరు చూడొచ్చు, కింద అన్ని రాళ్ళ ప్లేస్. ఒక దగ్గర మనకు రాళ్ళు లేని దగ్గర నాటడం జరిగింది. ఇది మొండి మొక్క కాబట్టి ఇది వచ్చే అవకాశాలే ఉంటాయి. ఇది పప్పుసిరి అంటారా, దీన్ని గూస్బెర్రీ అంటారా. ఇది మన పప్పుల్లో కానీ స్వీట్ కూడా చేస్తారు దీంతో. ఇది నాటి మనం 3 సంవత్సరాలు అవుతుంది. పోయిన సంవత్సరం ఖాతా కూడా వచ్చింది. పైన విద్యుత్ లైన్ ఉన్నందువల్ల ఆ పైన మనం ప్రూన్ చేయడం జరిగింది. ఇది గ్రేప్ చెట్టు అండి. ఇది నాటి 5 సంవత్సరాలు అవుతుంది. ఇది బ్లాక్ గ్రేపు, రౌండ్గా చిన్నగా అంటే మన గోలీ సైజ్ కంటే కొంచెం పెద్దగా వస్తుంది. అది బ్లాక్ కలర్లో మారుతుంది. గ్రేప్ చెట్టుకు అనేది మనం ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడొచ్చు కాయలు అనేది ఉన్నాయి. ఈ గ్రేప్ చెట్టుతో ఒక ఎమోషన్ ఏంటంటే, నాది రేకుల షెడ్డు. మొన్న విపరీతమైన ఎండలు, సమ్మర్లో మాత్రం చుట్టూ ఎటు చూసినా కానీ ఒక్క చెట్టుకు ఒక ఆకు లేని పరిస్థితులలో మా దగ్గర చాలా ఇబ్బందిగా ఉండే. ఆ టైంలో ఈ చెట్టు విపరీతమైన చిగుర్లతోనే కంప్లీట్గా ఈ జీవేరు కట్టిన పందిరికి మొత్తం అల్లుకున్నది. ఎటన్నా వెళ్ళొచ్చిన తర్వాత దాని కిందనే కూర్చునే పరిస్థితి మాది. ఇది గ్రేపు ఇంకో చెట్టు. ఇది గ్రీన్ కలర్ కాయలు వస్తాయి అని చెప్పారు. మేము తీసుకున్నప్పుడు కాయలు కూడా అనేది ఒక కాయ కూడా ఉన్నది దానికి, అంటు మొక్కకు. రెండో మొక్కను కూడా మనం ఆ జియో వైర్ ఆ పందిరికి ఎక్కియడం జరిగింది. ఇది ఉప్పడి చెట్టు, మీకు తెలుసు. ఈ రకం కాయలు మనకు దూరగా ఉన్నప్పుడు తెంపితే ఒక వారం 10 రోజులకు పైగా కూడా నిలువ ఉండే రకం కాయ. దీని సీడ్ అనేది కూడా తీసి పెట్టడం జరిగింది. మన దగ్గర కంపల్సరీ ఇళ్ళల్లో ఈ చెట్టు మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఇంకో మొక్క కూడా వేయడం జరిగింది. ఇది పూత ఉంది. ఇందులో ఆడ మగ 2 విధాల చెట్లు ఉంటాయి. అది ఓన్లీ పూత పూసి పోయేది ఉంటుంది. ఇంకొక రకం చెట్టు కాయ కూడా అవుతుంది. ఈ చెట్ల గురించి కొన్ని విడివిడిగా నేను వీడియోలు అనేది చేస్తాను. అప్పుడు క్లియర్గా ఒక్కొక్క చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేసేందుకు ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఉన్నటువంటి ఇంకా కొన్ని పూల మొక్కలు కానీ, పండ్ల మొక్కలు కానీ, ఇంకా మిగతా కూరగాయల మొక్కలు కానీ చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీకు నచ్చేలా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.